ఖమ్మం అంటే ఏరియా మ్యామ్? గాంధీ చౌక్. ఓకే మ్యామ్, మిమ్మల్ని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? జిలేబీ ఏ రకమైన స్వీట్? జిలేబీ ఏ రకమైన స్వీట్? తీయటి. చెప్పండి, ఏ రకమైన స్వీట్ చెప్పండి. అంటే అంటే ఏ టైప్ ఆఫ్ స్వీట్? ఇప్పుడు కొన్ని స్వీట్స్ కొన్ని టైప్స్ ఉంటాయి, సో అది ఒక క్వశ్చన్. జిలేబీ ఏ రకమైన స్వీట్? మీలో ఎవరికైనా తెలుసా? కాఫీ? ఆహా కాదు. ఇంకా ఎవరికైనా తెలుసా జిలేబీ ఏ రకమైన స్వీట్? ఫన్నీగానే రౌండ్ గా ఉంటుంది, తీయగా రౌండ్ గా ఉంటుంది. ఉండే స్వీట్. బంకగా ఉండే స్వీట్ అంట. వెరీ గుడ్. ఓకే, ఇంకా మీరు చెప్పండి, జిలేబీ ఏ రకమైన స్వీట్? కమాన్ థింక్. ఇంకా మీరు స్వీట్నెస్ అండ్ స్మైలింగ్ ఫేస్. జ్యూసీగా ఉంటుంది. జ్యూసీగా ఉంటుంది. తినే స్వీట్. గుండ్రంగా ఉండే స్వీట్. గుండ్రంగా ఉండే స్వీట్. పావులాగా మెలికలుగా ఉండే స్వీట్. పావులాగా మెలికలుగా చక్రాలుగా రౌండ్ గా పావులాగా చక్రంలా ఉంటుంది. జంతికల్లాగా జ్యూస్ లాగా ఉంటుంది. సో ఎవరు చెప్పలేకపోయారు. యాక్చువల్ గా నాకు కూడా తెలియదు, కానీ నేను తెలుసుకుంటాను. జిలేబీ ఏంటంటే డీప్ ఫ్రైడ్ స్వీట్ అది. ఓకే, దాన్ని బాగా డీప్ ఫ్రైడ్ స్వీట్, అంతే కదా? నో ప్రాబ్లం. అది కూడా ఫన్నీయేగా మ్యామ్, డీప్ ఫ్రై చేసేసి స్వీట్. ఓకే దెన్ మనం దాన్ని అందులోనే పుడుతుంది కానీ అందులోనే చనిపోతుంది. ఏంటి అది చెప్పండి? అక్కడే పుడుతుంది కానీ అదే దాంతో చనిపోతుంది. ఎవరికి తెలుసు? ఒక వస్తువు అక్కడే పుడుతుంది, దాని నుంచే పుడుతుంది కానీ దాని ద్వారా చనిపోతుంది. నో. వాటర్ బబుల్. నో. పువ్వు ఫ్లేవర్. నో. తెలీదు. శ్వాస. నో. ఆడియన్స్ రెడీగా ఉన్నారా? వద్దా? బట్ వీళ్ళే చెప్పాలి. ఓకే, ఆన్సర్ వచ్చేసి సాల్ట్. మనకి సాల్ట్ వాటర్ నుంచే పుడుతుంది కదా. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. పులుసు అనే వంటకంలో ఏ రుచి ఎక్కువగా ఉంటుంది? పులుపు. అట్లుంటది మనతోని. సూపర్. చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. తిరుపతిలో ఎవరు గుండు కొట్టించుకుంటారు? మగవాళ్ళు. భక్తులు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. జుట్టున్న వాళ్ళు గుండు కొట్టించుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. కడుపు నిండగానే లేచి నిలబడుతుంది, ఏంటది? పొట్ట. స్టమక్. బెలూన్. నో. ముక్కు. నో. బెలూన్. నో. పొట్ట. చెప్పండి ఏదో ఒక. నో అంటే ఏదో. వాటర్. కాదు, గోనె సంచి. అది నిండగానే నిలబడుతుంది కదా, సో అదనమాట. పప్పులో ప్రధానంగా ఏ పదార్థం ఉంటుంది? ఏంటది? కందిపప్పు. నెక్స్ట్. మొదటి ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి? పెన్నుతో రాయాలి. పరీక్షలు పెన్నుతో రాయాలి. చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసేసి భారత్ పాకిస్తాన్ల మధ్య ఏముంది? శత్రుత్వం. డిస్టెన్స్. ఏముంది మేడం చెప్పండి? యుద్ధం. కొంచెం ఫన్నీగా ఆలోచించండి. కాదు, భారత్ కి పాకిస్తాన్ మధ్య కామా ఉంది మేడం. ఈ ప్రపంచంలోనే ఉండదు కానీ మనం వాడతాం దాన్ని, చాలా రెగ్యులర్ గా వాడతాం ప్రతి విషయంలో. ఏంటది చెప్పండి? ఐ థింక్ ఐ డోంట్ సూపర్ మేడం, నిజంగా. ఒకే గొడుగు కింద నలుగురు వెళ్ళినా తడవటం లేదు, ఎందుకని? వర్షం పడట్లేదు. వెరీ గుడ్. సో అందరూ ఇప్పుడు హస్బెండ్స్ కి సంబంధించి ఒక గేమ్ ఆడుతున్నాం. అంటే మీ హస్బెండ్స్ తో మీకున్న రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ గేమ్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. సో మీ అందరి చేతులలో కూడా ఒక స్లిప్ ఉంది. ఆ స్లిప్ లో చివరికి ఒక వర్డ్ ఉంటుంది. మీ శ్రీవారి
కి అని ఉంటుంది, అంటే మా శ్రీవారికి నేనంటే చాలా ఇష్టం. సో అలా మీకున్న వర్డ్ కి తర్వాతకి కంటిన్యూగా చెప్పాలన్నమాట. నేను ఒక్కొక్కరి దగ్గరకు వస్తాను, మీ చిట్టి చూపెట్టి అది ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఆ వర్డ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే దెన్ ఫస్ట్ మేడం మీ చిట్టీలో ఏముంది చదవండి. మా శ్రీవారి మా మంచి మనసున్న మహారాజు. సూపర్. మేడం మీ చిట్టీలో ఏముంది? మా శ్రీవారి కుటుంబం అంటే చాలా ఇష్టం. సూపర్. చెప్పండి మీ సార్ కి అంటే ఎలా? అంత మంచి మనసు, చాలా మంచివారు, మేము కోపడినా ఏమనరు. చాలా బంగారంలా చూసుకుంటారా మిమ్మల్ని? ఓకే మేడం మీరు. మా శ్రీవారు మా ఇరువురికి మధ్య ప్రేమ, స్నేహం, అండర్స్టాండింగ్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నన్ను భరిస్తున్నారు కాబట్టి. అవును, అది కూడా నిజమేలేండి. చెప్పండి మీ హస్బెండ్ గురించి, మీ హస్బెండ్ లో మీకు నచ్చే మంచి విషయం. ఫస్ట్ నన్ను అర్థం చేసుకుంటారు, నా మీద లవ్, కేర్, ఎఫెక్షన్ అన్ని టోటల్ మొత్తం మా సార్కి నేనే. సో నాకు మా వారంటే చాలా ఇష్టం. నైస్. మీ వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లవ్ యూ బావా. వెరీ గుడ్. ఓకే మేడం చెప్పండి మీ చిటీలో ఏమొచ్చింది? మీ పేరేంటి? మనీ. ఓకే మీ స్లిప్ లో ఏమొచ్చింది? మా శ్రీవారితో నేను నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. చెప్పండి మీ వారిలో మీకు బాగా నచ్చే అంశం ఏంటి ఒకటి? తనలో నేను అన్ని ఆ పేరెంట్స్ ని, ఫ్రెండ్షిప్ అయినా, హస్బెండ్ అయినా, ఎవ్రీథింగ్ టు మై హౌస్. దట్స్ నైస్. ఏమైనా చెప్తారా మీ హస్బెండ్ కి? ఐ లవ్ యూ టు బావా. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? 15 years. 15 years. 15 years 15. రీసెంట్ గా మ్యారేజ్ అయినట్లున్నారు మీరు. No 15 years. వెరీ గుడ్, సూపర్. మీ పేరేంటి? స్వాతి. ఓకే మీ స్లిప్ లో ఏముంది? మా శ్రీవారికి ఫ్యామిలీ అంటే చాలా. కాదు మీ శ్రీవారికి చాలా తర్వాతకి కంటిన్యూ చేయండి. మా శ్రీవారికి చాలా ఫ్యామిలీతో బాండింగ్ బాగుంటుంది. ఓకే ఫ్యామిలీ మీద ఉన్న సిగ్గేస్తుందా? బాండింగ్ కానీ వాళ్ళ ప్రతిదీ వాళ్ళు తీసుకున్న కేర్ కానీ చాలా బాగుంటుంది. మీ వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐ లవ్ యూ అండి. ఓకే మేడం చెప్పండి మీ స్లిప్ లో ఏముంది? అటువైపు. మా శ్రీవారికి నా నవ్వు అంటే చాలా ఇష్టం, నేనంటే చాలా చాలా ఇష్టం. మీ నవ్వు చాలా బాగుంది, క్యూట్ గా. థ్యాంక్ యూ. చెప్పండి మీ శ్రీవారిలో మీకు నచ్చే ఒక గొప్ప విషయం, మంచి విషయం. చాలా చాలా మంచి విషయం ఏంటి అంటే నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. నేను అరిచినా చాలా ఓపిగ్గా వింటారనమాట. నేను ఏ చెప్పినా ఓపిగ్గా ఉంటారు, అసలు కోపమే రాదు. నేను తెప్పిద్దామని ట్రై చేస్తా కానీ అసలు రాదు. అదే చాలా గొప్ప విషయం. మంచి చెప్తానా చెడు చెప్తానా? చెడు ఎందుకు చెప్తాం? మనం ఎప్పుడు మంచిగా చెప్తాం, వాళ్ళు వినకరు అంతే. అంటే వాళ్ళు వినరు. ఓకే మీ వారిలో మీకు నచ్చని క్వాలిటీస్? నచ్చని అంటే ఏం లేదండి, ఇదో ఒకటి ఉంటుందిలేండి. ఏం లేవు, అన్ని మంచియే. అబద్ధం చెప్తున్నారు. ఏం అనుకోని చెప్పండి. పర్ఫెక్ట్ అన్నమాట. మనల్ని అర్థం చేసుకున్నారంటేనే మిస్టర్ పర్ఫెక్ట్. మీ వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐ లవ్ యూ అంతే. లైఫ్ లాంగ్ ఈ లవ్ ఉండాలి, మా ఇద్దరి మధ్య ఈ బాండింగ్ ఉండాలి, మేమందరం హ్యాపీగా ఉండాలి. దట్స్ నైస్ మ్యామ్, వెరీ గుడ్. మేడం చెప్పండి మీ స్లిప్ లో మీ పేరేంటి? స్వాతి అండి. ఓకే స్వాతి కిరణ్, మా వారి పేరు కిరణ్, స్వాతి కిరణ్ అని నా పేరు. దట్స్ నైస్. చెప్పండి మీ స్లిప్ లో మా శ్రీవారికి చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం మా వారికి. సూపర్. నేను బాగా చేస్తాను, అది ఇంకా ఇష్టం. సో మీకు తగ్గట్లు అలా వచ్చేసింది అంటారా? అంతే, నాకు తగ్గట్టుగా వచ్చింది. మీ వారిలో మీకు నచ్చే గొప్ప అంశం? మాట పేరు సైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా చూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి. ఇక అంతకన్నా చెప్పను నేను. ఓకే దెన్ నచ్చని విషయం ఏదైనా ఉందా? అన్ని ఎక్కువే అండి, కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువ. అంతే ఆ కోపం కూడా చాలా తగ్గిపోయింది. చెప్పాలనుకుంటున్నారా? కోపం తగ్గించుకోండి కొంచెం. అలా కూడా చెప్పను. సరే కోపము కొన్నిసార్లు కరెక్టేనండి, కోపం కూడా ఉండాలి, ప్రేమ ఉంటుంది, చాలా చాలా ప్రేమ. నేను అడిగినా అడగకపోయినా అంటే నా మనసులో ఏముందో ఆయన కనుక్కొని తీసుకొస్తారనమాట. అట్లుంటది మనతోని. మేడం మీ స్లిప్ లో ఏముంది? మా శ్రీవారికి అయింది.
మా శివారికి శివుడు అంటే బాగా ఇష్టం అండి. ఓకే. మా శివారికి కొన్ని మా ఫ్యామిలీతో అందరితో బాగా గడపాలని ఉంటుందండి. మీ ఫ్యామిలీలో మీ వారితో ఏదైనా సరదా ఇన్సిడెంట్ సరదా అంటే ఫన్నీగా ఇలా జరిగిందని నవ్వుకుంటాం కదా అప్పుడప్పుడు అలా. అదే అండి, మా అత్తగారింటి కానీ అట్లా వెళ్ళినప్పుడు బతుకమ్మల ఆటలు అలాంటివి అని ఇంకా అలా చెప్తే చాలా చాలా ఇష్టం అండి. ఓకే. ఆ, ఇంకా ఏమైనా మీ వారిలో బాగా నచ్చే విషయం? మా శ్రీవారికి చాలా వరకైనా నేను చేసిన వంటలైనా బిర్యానీ అలాంటివి కనుక బాగా ఇష్టపడతారు. ఓకే. నచ్చని విషయం? నచ్చనేది ఏం లేదు, కాకపోతే అప్పుడప్పుడు కోపం వస్తే మళ్ళీ ఎమ్మడే కూల్ అవుతుంది. కూల్ అయిపోతారా? మీరు కూల్ చేసేస్తారా? దట్స్ నైస్. ఓకే మేడం, మీ స్లిప్. శ్రీవారిని మీ శ్రీవా? శ్రీవారిని ఆ. శ్రీవారిని నాకన్నా బాగా ఇష్టపడతాను నేను మా శ్రీవారిని. నాకంటే నన్ను కూడా అంత ఇష్టపడరు, నేనే బాగా ఇష్టపడతాను. ఓకే. నచ్చిన అంశం ఏంటంటే ఆయనకి పెట్టే ఒక గుణం బాగా ఉంది అందరికి, అది నాకు నచ్చుతుంది బాగా. నచ్చింది నచ్చింది అంటే కోపం వస్తే అసలు ఇక దాన్ని వదిలిపెట్టరు, అంతేనా? దాన్ని మళ్ళీ బతిలాడటం కూడా ఉండదు. ఓకే. ఇక అదొక్కటే నాకు నచ్చదు, ఇంకంతే. ఇంకేమైనా మీ లైఫ్ లో మంచి మీ హస్బెండ్ తోటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్? అన్ని ఇన్సిడెంట్ అంటే బాగా ఏమన్నా హట్టే ఏడిస్తే మాత్రం దగ్గరకు వచ్చి ఇలా బుజ్జగిస్తారు, అది ఇలా అదొకటి. దగ్గరకు వచ్చి బుజ్జగిస్తారు, అదొకటి బాగా నచ్చుతుంది, అంతే. పిల్లల విషయంలో బాగా ఉంటారు. ఓకే, వెరీ గుడ్. మేడం, మీ స్లిప్ లో ఏముంది? మా శ్రీవారికి వాళ్ళ అమ్మ అంటే చాలా బాగా ఇష్టం. నన్ను అమ్మ అంటారు, అమ్మలానే చూసుకుంటారు, చాలా ప్రేమిస్తారు. పిల్లలకి అమ్మని అక్కని అందరినీ బాగా ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తూ చాలా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది తనలో. తనకి స్వీట్స్ అంటే బాగా పిచ్చి, అక్కడ కేజీ పెడితే తినేస్తారు ఆపకుండా. అన్నిటికన్నా మించి నేనంటే చాలా ఇష్టం. నేను లేకపోతే ఉండలేడు, అట్ ద సేమ్ టైం నేను కూడా తను లేకపోతే. లవ్ మ్యారేజ్ కాదు, అంత ప్రేమ పుట్టించుకున్నాను. ఏదైనా మీ ఇద్దరి మధ్య ఒక ఇన్సిడెంట్ అంటే లైఫ్ లో గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఇన్సిడెంట్ అంటే ఒక లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, అలా మీ ఇద్దరి మధ్య దీనికి సంబంధించి ఒక ఇన్సిడెంట్. గ్రేట్ మూమెంట్ అంటే పాప పుట్టినప్పుడు. పాప పుడితే తనలానే ఉండాలని, తనకున్న చొట్టబుగ్గలు కావాలి అని కోరుకున్నాడు. తన నచ్చినట్టే వచ్చింది. ఆ హ్యాపీ మూమెంట్ తను మర్చిపోలేడు, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నచ్చింది ఏమైనా ఉందా సార్ లో? నచ్చిందంటే కోపం ఎక్కువ, అదొక్కటే ఉంటది. మిమ్మల్ని చూస్తే కూల్ అయిపోతారు అంతే, సెకండ్స్ లో కూల్ అయిపోయి హ్యాపీగా అందరినీ బాగా చూసుకుంటాడు. ఇప్పుడు మన బుట్ట బొమ్మలు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ అలరించబోతున్నారు. సో చూద్దాం ఎలా వేస్తారో డాన్స్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ చైన్ ఎక్కడ కొన్నారు మేడం? బయట ఫ్యాన్సీ షాప్. నేను మాత్రం బాలాజీ పియర్స్ లో కొన్నాను మేడం. బాలాజీ నావెల్టీస్ లో కొన్నాను. ఓ, నేను కూడా అక్కడే కొన్నాను. చాలా చక్కగా ఉంటుంది, క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా చాలా బాగా ఇస్తారు. అండ్ ఎస్పెషల్లీ డిజైన్స్, మోడల్స్ కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. సో మీరు కూడా వెళ్ళినప్పుడు చక్కగా షాపింగ్ చేయండి. కూడా ఎక్కువగా అక్కడే తీసుకుంటాను. వెరీ గుడ్, అయితే సేమ్ టు సేమ్. చూసారు కదండి మన బుట్ట బొమ్మలు. ఇప్పటిదాకా వాళ్ళతోటి ఫనీ క్వశ్చన్స్ చెప్పించేసాం, పాటలు పాడించాం. ఇక నెక్స్ట్ ఆటలు ఆడిద్దాం. ఓకే బుట్ట బొమ్మలు రెడీయా ఆటలకి? ఓకే దెన్. సో చూసారు కదండి, ఇప్పుడైతే ఆటల కోసం మన బుట్ట బొమ్మలు అయితే రెడీగా ఉన్నారు. ఆట గేమ్స్ ఏంటంటే వీళ్ళందరి దగ్గర కూడా గ్లాసెస్ పెట్టాము, అందరి చేతులలో కూడా బెలూన్స్ అయితే ఇచ్చాము. సో ఆ బెలూన్ అనేది పైకి లేపి కింద ఆ గ్లాసెస్ తోటి బిల్డింగ్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, వాళ్ళకైతే 30 seconds టైం ఇస్తున్నాము. ఈ 30 seconds లో ఎవరైతే పర్ఫెక్ట్ గా బిల్డ్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్లు. ఓకే, లెట్స్ స్టార్ట్. రెడీనా ఎవ్రీవన్? ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్.
వచ్చేసే కిందికి వచ్చేసే. వావ్ వావ్ సూపర్ సూపర్ సూపర్. చూడండి చూడండి చెయ్యాలి, టైం వేస్ట్ చేయొద్దు. స్టాప్ 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 స్టాప్. మన బుట్ట బొమ్మ ప్రోగ్రామ్ లో ఈ బుట్ట బొమ్మలు ఎంత చక్కగా ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా చాలా ఫన్నీగా చెప్తూ, చాలా చక్కగా పాటలు పాడుతూ, మాటలు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. సో ఈ బుట్ట బొమ్మ ప్రోగ్రామ్ ని ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మన బుట్ట బొమ్మలకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్.